హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు నేను మీకు టొమాటో పచ్చడి చూపించబోతున్నానండి. ముడి పచ్చడి ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను 3/4 kg టమాటాలు తీసుకున్నాను. కడిగి శుభ్రంగా తుడుచుకొని పొడి బట్టతో తుడుచుకొని పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 టీ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను. 1 టీ గ్లాసు కారం తీసుకున్నాను. నేను గుంటూరు కారం వాడుతున్నానండి. చింతపండు తీసుకున్నాను. 3/4 kgకి 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని తీసుకున్న మెంతుల్ని దోరగా వేయించుకుందాము. ఆవాల్ని కూడా విడివిడిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మళ్ళా మనము కొద్దిగా వెడల్పాటి బాణలి తీసుకొని అందులో ఏ వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా టమాటా ముక్కల్ని వేసుకొని, టమాటా ముక్కలతో పాటు చింతపండులోని గింజలు తొక్కలు అన్నీ తీసేసి శుభ్రంగా తీసుకొని వాటిని రెండింటినీ కలిపి బాగా ఉట్టిగా లో ఫ్లేమ్లో వేయించుకుందామండి. అందులో నుంచే గుజ్జు వస్తూ ఉంటుంది. సో మనం ఈ రకంగా వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూసారా, గుజ్జంతా వచ్చేసింది. ఏ వాటర్ అవసరం లేదు. చూసారా, ఇలా దగ్గరకు అయిన తర్వాత మనము చల్లారి పెట్టుకుందాము. ఈలోపు మనం మిక్సీ జార్లో ఆవాలు, మెంతులు వేయించుకున్నాం కదా, ఈ రెండింటిని మెత్తని పౌడర్ చేసి పెట్టుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారబెట్టుకున్న టమాటా చింతపండుని మిక్సీ జార్లో వేసుకుందామండి. కొలతలతో చూపించిన విధంగా 1 గ్లాసు కల్లుప్పు వాడుతున్నాను. సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 1 గ్లాసు కారపొడి వేసుకుంటున్నాను. ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయల్ని బాగా పొట్టు కూడా తీసేసానండి. వాటిల్లో సగం వరకు నేను ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో నేను మెంతిపిండి, ఆవపిండి 2 కలిపి 4 స్పూన్లు వేసుకుంటున్నానండి. 3/4 kgకి 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు మరలా దీన్ని మిక్సీలో పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, మెత్తగా వచ్చింది. ఇలా బాగా మెత్తగా ఉంది. మీరు మరలా ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టి 2 గ్లాసెస్, ఏ గ్లాస్తో అయితే ఉప్పు కారం తీసుకున్నానో అదే గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను. వేడయ్యాక తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను. దోరగా వేయించుకుందామండి. వేయించుకొని చల్లారి పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా చల్లారి పెట్టి వేసుకున్న తాలింపునంతా చక్కగా కలుపుకుందామండి. అంతేనండి, సింపుల్గా టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.